మీ అందరికీ అదేవిధంగా రాజు గారికి పేరు పేరున హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, సదానంద్ గారు అని చెప్పాను. పాత కేబుల్ ఆపరేటర్ అంటే అడిగిన నేను, ఎవరు పెద్ద మనిషి అంటే పాత కేబుల్ ఆపరేటర్ అని చెప్పిండ్రు. 30 year ఇండస్ట్రీ. అందుకే కడుపుల బాధంతా వెళ్ళగక్కి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పినారు. మీ అందరికీ తెలిసే ఉంటది, 2023 ఎన్నికల్లో మేము ప్రజాపాలన అందిస్తాం, పారదర్శకమైన పాలన అందిస్తాం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, గతంలో ఉన్నదంతా నియంత్రిత ప్రభుత్వం, మాదంతా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పని అనేక వాగ్దానాలు చేసి మనందరినీ నమ్మించి మన ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ సెక్రటేరియట్ లో కూర్చొని, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని, రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ ఈ దాష్టికానికి పాల్పడతా ఉన్నారు. మనం మన పల్లెల్లో, పట్టణంలో కానీ పల్లెల్లో కానీ మనం కేబుల్ ఆపరేటర్స్నే కాదు, సమాజ అభివృద్ధి కోసం, సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, సమాజానికి విజ్ఞత అందించడం కోసం మనం కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తా ఉన్నాము. కాబట్టి మనం వేసే పని డైరెక్ట్ గా సమాజ హితం కోసమే. దాదాపు 5 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆధారపడ్డటువంటి ఒక కేబుల్ పరిశ్రమను, వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ నడి రోడ్డు మీద పడేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. సిగ్గు ఇది. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద మనిషి మాట్లాడిన మాటల నుంచి ఈ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని రకాలైనటువంటి అపవాదులను మూటగట్టుకున్నది. ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు? టెలివిజన్. ఆ టెలివిజన్ ఇళ్లలో మోగాలంటే ఎవరు? మీ కేబుల్ ఆపరేటర్లు. కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు, అవినీతి, ఈ మోసం, ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియొద్దు అంటే కేబుల్ కత్తిరిస్తే టీవీలు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు. కాబట్టి ఇలా దాష్టికాలన్నీ కనబడవు అని చెప్పిన ఒక కుట్రపూరితంగా వాళ్ళ వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒక చిన్న అంటలేదు నేను చిన్న అంటలేదు. మనుషుల ప్రాణాలు పోవడం, యాక్సిడెంట్లు జరగడం బాధాకరం. మానవత్వంతో మనం అందరం కూడా సభ్య సమాజం ఖండిస్తాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అత్త మీద కోపం తుత్త మీద తీస్తారంటారు. ఐడియా ఉంది కదా? అత్త మీద కోపం తుత్త మీద. అరే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పని మీరు చక్కగా చేయక, మీరు షార్ట్ సర్క్యూట్లు కాకుండా, మీరు మొత్తం కూడా ప్రాపర్ చెక్స్ చేసుకోకుండా, ఇన్స్పెక్షన్ చేసుకోకుండా, జరిగిన ప్రమాదానికి పరోక్షంగా మీరు కారకులై గంట పెద్ద ర్యాలీలు పోతున్నాయని తెలిసిన తర్వాత కూడా అక్కడ లైన్ మెన్, మిగతా సంబంధిత అధికారులు చెక్ చేసుకోకుండా ప్రమాదానికి కారకులై, ఆ మొత్తం ప్రమాదానికి అంతా కారణం కేబుల్ ఆపరేటర్లు అన్నట్టుగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కటింగ్లకు, ఇవాళ దుర్మార్గమైన కటింగ్లకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా మోసం. మనం కేబుల్ కటింగ్ ఆపేంత వరకు ఈ ఉద్యమ పోరును ఆపొద్దని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీశైలవన్న. వరంగల్ జనగాం నుంచి 10 వెహికల్స్ కట్టుకొని వచ్చారు మన గురించి, మన ప్రాబ్లమ్స్, సమస్యలు మన గురించి కనుక్కోవడానికి. వాళ్ళందరికీ కూడా మన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆపరేటర్లకు విన్నపము, అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, వెహికల్స్ అన్ని రోడ్డు మీద ఉన్నాయంటే కొంచెం పక్కకు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరైనా మెయిన్ రోడ్డు మీద పక్కకు పెట్టుకోండి. అట్లాగే కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ వెనకాల పెట్టండి. కొంచెం ఈ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ ఉంది, మన ఇందిరా పార్క్ లో పార్కింగ్ ప్లేస్ ఉంది, అందులో పెట్టుకోండి. పోలీసు వాళ్ళు మనకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మన కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ సదానంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీలో కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన యొక్క విలువైన సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మొన్న రీసెంట్ గా జీడిమెట్ల ఏరియాలో కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మనందరం 1 గంట 20 నిమిషాల్లో 200 మంది ఆపరేటర్లు వెళ్ళి అక్కడ ధర్నా చేసి వాళ్ళని విడిపించడం జరిగింది. దాంట్లో